గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు నేటి ఉదంతం కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు మీడియా తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయన నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. రామోజీరావు గొప్ప వ్యాపారవేత్త. అనేక సంస్థలను ప్రారంభించి ఎంతో మందికి ఉపాధిని కల్పించారు. అంతేకాకుండా సినీ పరిశ్రమ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించారు. నిత్యం తెల్లవారుజామున పేపర్ చదవడం అలవాటుగా ఉన్న రామోజీరావు 1974లో ఈనాడు సంస్థానాన్ని ప్రారంభించి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. అలాంటి పత్రిక ఈనాడును ప్రారంభించి ఈ ఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. మరో 2 నెలల్లో ఆ పేపర్కు 50 ఏళ్లు నిండనుండగా ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు కన్నుమూయడం నిజంగా విషాదకరమైన ఘటన. అలాగే టాలీవుడ్లో రామోజీరావు పాత్ర చాలా కీలకం. ఆయన వ్యాపారవేత్తగా, నిర్మాతగా చూడని విజయాలు లేవు. తన సంస్థల ద్వారా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎంతోమంది యువ నటులను హీరోలుగా పరిచయం చేసి వారిని స్టార్స్గా మార్చిన ఘనత రామోజీరావు సొంతం. ఈ ఉషాకిరణాలు అనే పదం వింటే అది మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆ రోజుల్లో ప్రతి సినిమా ముందు ఈ లిరిక్ వినిపించేది. రామోజీరావు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈయన బ్యానర్లో వచ్చిన సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ తన టాలెంట్లను నిరూపించుకొని స్టార్స్గా మారారు. అంతేకాకుండా సీరియల్స్, సినిమా ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులకు మంచి లైఫ్ ఇచ్చారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమ జర్నీ మొదలుపెట్టి ఎంతో మంది స్టార్స్గా మారిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్లో ఈయన పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆయన సినిమాలకు సంబంధించి ఒకే కోరిక తీరకుండానే మరణించారని అంటున్నారు. ఉషాకిరణ్ బ్యానర్లో 100 సినిమాలు తీయాలని ఎప్పుడూ అనుకునేవాడని చెబుతారు. కానీ ఇప్పటికీ 95 సినిమాల వరకు తెరకెక్కించారు. 100వ సినిమా అనేది ఆయన తీరని కోరికగానే మిగిలిపోయిందంటున్నారు. ఇక రామోజీ మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానితో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.